ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండల కేంద్రంలో అనుమతులు లేకుండా ప్రైవేట్ కాలేజీ నిర్వహిస్తూ విద్యార్థులు తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని ఆరోపిస్తూ ఎస్ఎఫ్ఐ నాయకులు ఎంఆర్ఓ అబ్దుల్ దరియాకు వినతిపత్రం అందజేశారు. కార్పొరేట్ సంస్థ పేరుతో యూనిఫామ్లు, పుస్తకాలు, ఫీజుల పేరుతో అధిక వసూలు చేస్తున్నారని, సంబంధిత అధికారుల నిర్లక్ష్యంతో ఈ వ్యవహారం కొనసాగుతుందని ఆరోపించారు. వెంటనే విచారణ జరిపించి కాలేజీపై చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో కాలేజీని ముట్టడిస్తామని హెచ్చరించారు. మైలవరం మండలం ఎన్టీఆర్ జిల్లా ఎస్విఆర్జీ కాలేజీని రెసిడెన్స్ వాళ్ళు లీజుకి తీసుకొని ఆ కాలేజీకి ప్రభుత్వం చేత గుర్తింపు లేదు. ఆ కాలేజీలో స్టూడెంట్స్ని వేధింపులకు గురి చేస్తున్నారు. అంతేకాక విద్యార్థుల్ని టీషర్టు కొనకపోతే గుంజలు తీపిస్తున్నారు. ఒక టీషర్ట్ని 500 రూపాయలకు అమ్ముతున్నారు. బుక్స్ వచ్చేసి 7,400 అమ్ముతున్నారు. ఎస్ఆర్జీ అనే పేరు పెట్టి లోపల రెసిడెన్స్ని ఎలా నడుపుతున్నారు? దానికి ఏమి ఆధారాలు ఉన్నాయి? ఒక ఫేక్ కార్పొరేట్ కాలేజ్ ఎలా నడుపుతున్నారు? విద్యార్థుల్ని, తల్లిదండ్రుల్ని మోసం చేస్తున్నారు. ఆడపిల్లల్ని పంజాబీ డ్రెస్సుల మీద టీషర్ట్ వేసుకోమని బెదిరిస్తున్నారు. వేసుకురాకపోతే పనిష్మెంట్లు. టీషర్ట్ 500 లెక్క పెట్టి బయట ఎస్ఆర్జీ అని పేరు పెట్టి లోపల రెసిడెన్స్ మీద ఫ్రెషర్స్ పార్టీ పెట్టారు. పిల్లలు ఎగ్జామ్స్ పోటీగా రాస్తే రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇస్తుందా, ఎస్ఆర్జీ సర్టిఫికేట్ ఇస్తుందా అనేది మాకు క్లారిటీ కావాలి. మైలవరంలో రెసిడెన్స్ కాలేజ్ ఎస్విఆర్జీని లీజుకి తీసుకొని రెసిడెన్స్ కాలేజ్ అనే పేరుతో నడిపిస్తున్నారు. దానికి బుక్స్ అని, యూనిఫామ్ అని, ఫీజు అని చెప్పేసి మనీ ఎక్కువగా తీసేసుకుంటున్నారు. యూనిఫామ్ కొన్న తర్వాత వేసుకురాకపోతే గుంజీలు తీపిస్తున్నారు. అదిగాక ఇదేంటంటే ఇబ్బందిగా ఉంది. టీషర్ట్లు మారమంటే అవే వేసుకురామంటున్నారంట. దీనిపై ఆర్ఐఓ గారికి రిపోర్ట్ చేస్తే ఆర్ఐఓ గారు ఏం స్పందించలేదు. ఇదేంటని వాళ్ళని అడుగుతుంటే మేము ఆర్ఐఓ గారికి డబ్బులు ఇచ్చాం ఇది అని చెబుతున్నారు.